గోవాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ అంటే పరిమితికి మించినటువంటి ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బోటు ఒక్కసారిగా బోల్తా పడడం జరిగింది. ఆ బోల్తా పడిన సమయంలో కూడా బోటులో 23 మంది అంటే 23 మంది కూడా మరణించినట్టు కూడా గుర్తించడం జరిగింది. దాదాపుగా 64 మంది కూడా గల్లంతైనట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పరిమితికి మించి అంటే ఒకవైపు ఆ బోటుకిలో సరిపడిన వారికంటే మించి తీసుకువెళ్లడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా అటు ఎవరైతే గల్లంతయ్యారో వారి కోసం కూడా అధికారులు బృందాలుగా ఏర్పడి వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పరిస్థితి అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు కూడా అటు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోటింగ్ను కూడా అటు తగ్గిస్తూ ఉంటారు అధికారులు. కానీ ఈ సందర్భంలోనే అటు పరిమితికి మించినటువంటి ప్రయాణికులను కూడా బోట్లో తీసుకువెళ్ళడం పట్ల కూడా గోవా ఏదైతే తీర ప్రాంతాల్లో చాలా మంది కూడా పర్యాటకులు చూడడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సంఘటన కూడా అక్కడ జరగడం అనేది కూడా అక్కడ వెళ్ళినటువంటి తీర ప్రాంతాల్లో కూడా అటు అంటే తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని పట్ల కూడా అధికారులు క్లారిటీ ఇస్తున్నారు, అటు విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానిపైన కూడా అంటే విచారణలో సందర్భంగా కూడా అంటే ఆ బోట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా గల్లంతైన వారు 64 మంది ఉన్నారు. ఇప్పుడు మరణించిన వారు 23 మంది ఉన్నారు. కాబట్టి చిన్న బోట్ అవ్వడంతో పరిమితికి మించి అంటే తీసుకువెళ్లాల్సిన వారికంటే ఎక్కువ మందిని తీసుకువెళ్లడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూడా జూన్ నెల స్టార్ట్ అవ్వడంతో కూడా చాలా మంది పర్యటనకు వెళ్తూ ఉంటారు. అటు గోవాని కూడా ప్రత్యేకంగా ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో కూడా చాలా మంది ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే బోటు ప్రయాణాలకు వెళ్తూ ఉంటారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఇప్పటివరకు క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అనేక నగరాల్లో కూడా ఇప్పటికీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. వర్షపాతం నమోదవడంతో కూడా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలని కూడా అటు క్లోజ్ చేస్తూ వస్తుంటారు. కాబట్టి ఈ బోటు ప్రమాదాలు అనేవి కూడా పెరుగుతూ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ గోవాలో జరిగినటువంటి సంఘటన ఉందో దాని పట్ల కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు గోవా అనేది ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా కూడా ఇప్పటి వరకు వస్తూ ఉంటుంది. కానీ చాలా మంది అటు ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళంతా కూడా గోవాని ప్రత్యేకంగా ఎంచుకుంటూ ఉంటారు. ఇక్కడ అంటే ఈ విషాద గాథ అనేది అక్కడ చోటు చేసుకోవడము, దాదాపుగా 23 మంది చనిపోవడము, దాంట్లోనూ 64 మంది గల్లంతవ్వడం పట్ల కూడా అంటే పరిమితికి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బోటు ప్రమాదాలు కూడా చాలా వరకు చూసినట్లయితే అంటే లోపల సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి పాటించకపోవడము, దాని పట్ల కూడా అటు ఆ బోటుకు సంబంధించి కూడా దాంట్లో వెళ్లాల్సిన వారికంటే అధికంగా తీసుకువెళ్ళడం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగినటువంటి బోటు ప్రమాదం కూడా అటు ఇంతమంది మరణించడం అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో మంది అంటే చాలా మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా వీటిపైన అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనబడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి బోటు ప్రమాదం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ వర్షాకాల సమయంలో అటు అలలు అనేవి కూడా వర్షపాతం నమోదయ్యి అధికంగా అటు వర్ష తీర ప్రాంతాలు కూడా అధికంగా సముద్రాలు అనేవి అలలు వస్తుంటాయి. కాబట్టి దానివల్ల ఏమైనా జరిగి ఉంటుందా లేదంటే ఇప్పటికైతే అధికారులు ఆ బోటులో చాలా మంది వెళ్ళడం వల్లనే ఇది జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన అనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు కేసు నమోదు చేసేదే విచారణ చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.